చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ టైంలో ఇంత తక్కువ వచ్చినాయి, క్వాలిఫై కాలే, అవన్నీ గురించి ఇప్పుడు మాట్లాడుతుర్రు. కానీ నేను నా స్టోరీ మొత్తం చెప్పినాక మీరు అవన్నీ డౌట్స్ పెట్టుకోరు. ఐ హోప్ సో మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం చూసండి, చూసినాక ఏదో ఒకటి జడ్జ్ చేయండి. కానీ చూడకముందు ఇట్లా కామెంట్ చేయకండి, ఓకేనా? మొత్తం చూసినాకనే అర్థమవుతుంది, కంపల్సరీ చెప్తున్నా. కొంచెం చూసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అస్సలు అర్థం కాదు. సో వచ్చేసేయండి. సో హలో బిజీ పీపుల్, ఎలా ఉంటారు అందరూ? చాలా బాగున్నారు అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పడానికే నేను వీడియో పెట్టినా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది డౌట్స్ అడుగుతారు, నువ్వు నాకు చెప్తున్నావు కదా నువ్వేం చేసినావు అసలు జేఈ టైంలో అది ఇది అని చెప్పేసి. సో ఒక 10 minutes, ఒక 5 to 10 minutes నాతో పాటు కూర్చోండి, నా స్టోరీ వినండి. సో చాలా యూనిక్గా ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఎందుకంటే అందరి లైఫ్ ఒకటి కాదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఫేస్ చేస్తుంది మీది ఒక స్టోరీ. సో ఇప్పుడు మీరు ఒక మోటివేషన్ ఈయనకి వచ్చిన నేను అంతే. అంటే ఇప్పుడు చాలామంది అన్క్వాలిఫైడ్ ఉన్నాడు, అంటే చాలా తక్కువ ర్యాంక్స్ వచ్చినాయి, చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. సో అసలు నేనేం చేయాలి అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో దానికోసమే ఒక 5 to 6 minutesలో సమ్మర్ ఇచ్చేస్తాను నా స్టోరీ. సో ఇది 10th class అనమాట. సో చాలామంది రిలేట్ అవుతారు నా స్టోరీ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ స్టోరీస్ అన్ని ఇట్లనే ఉంటాయి. ఫెయిల్యూర్ కాదు, నేను చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది నా 10th class అనమాట. 10th class అయిపోయిన వెంటనే సో రిజల్ట్స్ వచ్చినాయి. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది ఒకటి, కానీ వచ్చింది ఒకటి. సో కొంచెం డిసాటిస్ఫాక్షన్ అంటాం కదా, అది ఉండే. సో అప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండే. యూట్యూబ్లో అసలు జేఈ 10th తర్వాత ఏంది అని చూస్తే అప్పుడు నాకు వినిపించింది ఏంటంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs ఇవన్నీ. అయితే దాని గురించి నేను తెలుసుకుంటే లైక్ గూజంస్ వచ్చినాయి, అంటే ఇట్లాంటి కాలేజ్ ఇట్లా కూడా ఉంటాయి అని చెప్పేసి. సో చదువుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు ఏంది కోవిడ్ 2020. ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నా, ఇంకా అర్థం చేసుకుని. సో నేను నారాయణలో జాయిన్ అయినా. నారాయణలో ఏంది ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసిన 1 month నెక్స్ట్ లెవెల్ చదివిన, ఎక్సలెంట్. అసలు మీరు పేరు పెట్టద్దు, అట్లా మంచి చదివిన. సో డైలీ లేవాలి, మార్నింగ్ టు నైట్ దాకా క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ దాకా క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టడీ సెషన్స్ ఉంటాయి, రివిజన్స్ ఉంటాయి కదా. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, నారాయణ, చైతన్య లేకపోతే ఏదైనా కానీ. ఒకవేళ ఐఐటి, ఎన్ఐటి కోచింగ్ తీసుకున్నారంటే పక్కా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో అలా నేనేం చేసిన, డైలీ చదువుతుండే 1 month దాకా, అప్రాక్సిమేట్గా 1 month దాకా చదివిన. దాని తర్వాత ఏమైంది, దాంతోపాటు మేము ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడుతుండే. సో అది ప్యారల్ నడుస్తుండే, అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు అట్లా ఆడుతుండే. కానీ మెల్లమెల్లగా ఇంట్లో ఉండడం వల్ల మెల్లమెల్లగా గ్రూప్స్ పెరిగిపోయినాయి. సో గేమ్ ఆడడం చాలా ఎక్కువైపోయింది. సో తెలియకుండా 2 years అయిపోయింది రియల్గా. లాస్ట్ 6-7 months కాలేజ్ పెట్టారు. దానికంటే ముందాక నేను ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడినా అంతే. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినాం, అది కూడా కాలేజ్కి వెళ్ళినాక ఎగ్జామ్స్ రాసినాం. అది ఎట్లా రాసినామో కూడా తెలీదు, అది అయిపోయింది. సేమ్ మనకు నార్మల్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి అయిపోతాయి. అది ఎట్లా చదివి బట్టి కొట్టి రాసేస్తాం కాబట్టి అది అయిపోయింది. సెకండ్ ఇయర్ కూడా కాలేజ్ ఉండే కూడా. సో కాలేజ్లో కూడా ఏం చదవలేం, లిటరల్లీ చెప్తున్నా కదా, ఏం చదవలేం. బికాస్ ఆ జోన్లో వచ్చినాం. కానీ సార్ వాళ్ళు చెప్తున్న ఫ్యాకల్టీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, అది నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో ఉంది. అంటే వాళ్ళు 80 km/h స్పీడ్ మీద నడుస్తుంటే మేము ఇంకా 20 km/h స్పీడ్లో ఉన్నాం. అంటే అసలు 4 బేసిక్స్ కూడా లేవు అసలు అది. సో అక్కడ నుంచి ఎట్లా క్యాచప్ చేసాం చెప్పండి. సో 6 months ఎట్లా నడిచినో తెలియకుండానే జేఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వచ్చినాం. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. నాకు 24 percentile, లిటరల్లీ చెప్తున్నా 24 percentile. చూస్తే షాక్. ఎంసెట్ అవన్నీ ఇంకేం రాయలేను. ఫస్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చిన రిజల్ట్స్ వచ్చేసినాయి 1 month తర్వాత. అప్పుడు 24 percentile వచ్చింది. ఇంట్లో తెలుసు మీకు సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలుసు. ఇంట్లో అంటే ఆల్మోస్ట్ 4 to 5 lakhs పెట్టిన మా పేరెంట్స్ ఏంది ఎన్ఐటి, ఐఐటీస్ కోచింగ్ మీద. బట్ చూస్తే 24 percentile. మా వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇంకా సెకండ్ అట్ ఉంటుంది అని చెప్పేసి. నేను లిటరల్లీ అంటే నేను ఏం టెన్షన్ తీసుకోవాలి, అరే 24 percentile వచ్చింది కదా ఇప్పుడు ఎట్లా లేదు. ఎందుకంటే నేను ఎట్లాంటి మైండ్ సెట్ అంటే చాలా చిల్ ఉండడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు చూసినా చాలా కూల్ అండ్ అట్లుంటా. ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే కూల్ ఉంటా అట్లా. సో అప్పుడు 24 percentile వచ్చింది. నేను అప్పుడు అంటే ఇంట్లో చాలా ఘోరంగా చేసేసరికి అంటే చాలా టార్చర్ లెక్క అనిపించింది. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా 83 సెకండ్ అటెంప్ట్లో మినిమం క్వాలిఫై అయితే పక్కా అవుతా అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో అప్పుడు స్టార్ట్ చేసిన రేజ్ 2 months ఉండే. 2 months లైఫ్లో అట్లా చదవాలి, అట్లా చదివినా. అంటే చదవడం అంటే హార్డ్ వర్క్ చేయలే, స్మార్ట్ వర్క్ చేసిన, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అలా 2 monthsలో నేను 89.97 సంథింగ్ percentile తెచ్చుకున్నా వితిన్ 2 months. అంటే క్వాలిఫై కూడా అవుతానో లేదో అన్న రేంజ్ నుంచి 89.7 percentile తెచ్చుకున్నా. ఇట్స్ లిటరల్లీ నాకు లైక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే అసలు ఏం బేసిక్స్ అని చూడండి, అట్లయితే తెచ్చుకోండు అని చెప్పేసి చాలామంది డౌట్ ఉండొచ్చు. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. సో నేను ఏం టిప్స్ ఫాలో అయినా అని చెప్పేసి చూడండి, వాళ్ళు చూడండి ఒకసారి, ఓకేనా?
సో అది ఆ టైంలో అలా జరిగింది. సో దాంతోపాటు నేను ఎట్లా తెచ్చుకున్నానని చెప్పేసి కూడా చెప్తాను ఆ పర్సెంటైల్ అంతా ఎట్లా. సో దాంతోపాటు నేను చాలా ఎగ్జామ్స్ రాసిన, విట్, ఎస్ఆర్ఎం, అమృత అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజ్ ఎగ్జామ్స్ అన్ని రాసిన. ప్రతి ఒక్క దాంట్లో సీట్ వచ్చింది. ప్రతి ఒక్క దాంట్లో సీట్ వచ్చింది నాకు. అమిటి అవన్నిట్లో సీట్స్ రావడం ఈజీయే, కొంచెం కష్టపడితే వచ్చేస్తాయి సీట్స్. అవన్నీ వచ్చినాయి. అప్పుడు ఏమైంది, సో ఈ 90% వచ్చింది కదా, నేను కౌన్సిలింగ్ పెట్టుకున్నాను అనమాట. సో కౌన్సిలింగ్ పెట్టుకుంటే నాకు ఎన్ఐటి అగర్తలలో బయోటెక్నాలజీ బ్రాంచ్ వచ్చింది. సో అది చాలా ఏమంటారు, బయోటెక్నాలజీ బ్రాంచ్ అప్పుడు నేను ఏమనుకుంటే వద్దు, లైక్ నాకు అది నా పీస్ ఆఫ్ కేక్ కాదని చెప్పేసి అనుకున్నా. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి జోసా కౌన్సిలింగ్ లోపల. సీసాప్కి వెళ్ళలేను నేను, లిటరల్లీ చెప్తున్నా. ఎందుకు కూడా చెప్తా. సో మీకు చెప్పాలంటే ఫస్ట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. 2 కౌన్సిలింగ్లు ఉంటాయి మనకి, జోసా కౌన్సిలింగ్ ఉంటుంది, సీసాప్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో జోసా కౌన్సిలింగ్లో 6 to 7 రౌండ్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఆ రౌండ్స్ వల్ల మనకి కాలేజ్ అలాట్ అవుతూ ఉంటుంది. సో నాకు 3rd రౌండ్లో కావచ్చు, 2nd or 3rd రౌండ్లో వచ్చేసింది ఎన్ఐటి అగర్తల లోపల బయోటెక్నాలజీ బ్రాంచ్ వచ్చింది. నేను పెట్టిన నాకు వచ్చిన పర్సెంటైల్కి వేరే కాలేజ్ వచ్చినాయి. ఫస్ట్ ఎన్ఐటి క్యాలికట్ వచ్చింది, వేరే వచ్చినాయి బ్రాంచెస్. అప్పుడు నేను ఏం చేసిన, అనవసరంగా నేను చేసిన మిస్టేక్ అదే. అరే ఇంకా మంచి కాలేజ్ వస్తుంది ఎక్స్పెక్టేషన్తోనే నేను ఉన్నా అట్లా. సో ఎన్ఐటి అగర్తల 4th రౌండ్ 5th రౌండ్ గుర్తులేదు, 3 years ముందు కదా, గుర్తులేదు నాకు. 4th or 5th రౌండ్లో వచ్చింది ఎన్ఐటి అగర్తల వచ్చింది. మంచి యాక్సెప్ట్ చేయొచ్చు కదా, యాక్సెప్ట్ చేసిన అంటే లైక్ తీసుకోవాలని కాదు, యాక్సెప్ట్ చేస్తాం మనం. అక్కడ ఫీజ్ పే చేస్తే మనకి సీట్ అలాట్ అయిపోతుంది. అప్పుడు నాకు ఎన్ఐటి అగర్తల బయోటెక్నాలజీ వచ్చింది. ఏది 4th or 5th లాస్ట్లో ఉన్న నాకు అది సివిల్కి మారింది. అప్పుడు ఏమైంది, నేను ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన కదా. సో ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది, అయిపోయి కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది, ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ అదే టైంలో 7th రౌండ్లో ఎన్ఐటి అగర్తల ఎక్కడ, అస్సాం అక్కడెక్కడో. అండ్ ఇక్కడ ఏమైంది, ఇది నాకు స్టేట్ లోపల ఐఆర్ఈ కాలేజ్ అని ఒకటి వచ్చింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అక్కడ ఫిక్స్ అయిపోయినా. సో మా పేరెంట్స్కి ఏం కంపారిజన్ వచ్చిందంటే, అంత దూరం పోయి సివిల్ ఇంజనీరింగ్ చేయడం కంటే ఇక్కడ ఎలక్ట్రికల్ చేయడం బెటర్ కదా అని చెప్పేసి ఫీల్ అయ్యారు. మన స్టేట్ కాలేజ్లో ఐఆర్ అని చెప్పేసి ఉంటుంది, అదొకటి. అక్కడే ఏమంటారు ట్రిపుల్ చేయడం బెటర్ కదా అనుకోరు. అందుకని అంత దూరం. అప్పుడు ఏంటంటే ఒక న్యూస్ కూడా నడుస్తుండే, లైక్ సో కొంచెం అక్కడ గొడవల్లో ఇట్లాంటివి జరుగుతుండే. అదే టైంలో అక్కడ న్యూస్ వస్తుండే. మా వాళ్ళు అన్నారు వద్దు ఇప్పటికైతే ట్రై చేయి, తర్వాత ఎంఎస్ చేద్దామని నాకు మ్యానిపులేట్ చేసేసారు. అప్పుడు నాకు వచ్చిన ఆప్షన్స్ ఇంకా చాలా ఆప్షన్స్ వచ్చినాయి, విట్టేస్తారు మమ్మల్ని. సో నేను లాంగ్ టర్మ్ తీసుకుందాం అని కూడా అనుకున్నా. బట్ పేరెంట్స్ ఫోర్స్ చేసారు, వద్దు వెళ్ళిపో అని చెప్పేసి ఫోర్స్ చేశారు. సో అట్లా నేను ఇక్కడ ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. అట్లా అని చెప్పేసి కాదు, నాకు నేను జేఈ అడ్వాన్స్ రాయలేరా అని చెప్పి చాలామంది అడుగుతారు. జేఈ అడ్వాన్స్ కూడా రాసిన, జేఈ అడ్వాన్స్లో కూడా లైక్ క్వాలిఫై అయిపోయినా. బట్ ఐ మీన్ టు సే క్వాలిఫై అయినా, బట్ ఎక్కువ ర్యాంక్ రాలేదు నాకు. సో వచ్చిన దానికి అయితే లైక్ కౌన్సిలింగ్ పెట్టుకున్నా, బట్ ఐఐటీస్ అయితే రాలేవు సీరియస్లీ. ఎందుకు అంటే మనకి ఇంత సర్టెన్ ర్యాంక్ కావాలి, ఐఐటీస్ కూడా కావాలంటే లో లెవెల్ ఐఐటీస్ కావాలన్నా కూడా ర్యాంక్ రావాలి. నార్మల్ క్వాలిఫై అయితే సరిపోదు, ఓకేనా. సో చాలామంది ఆ మిత్ పెట్టుకుంటారు, క్వాలిఫై అయిపోయినా కదా వస్తుంది అంటే. అది ఎవరికి వస్తుంది అంటే, ఇప్పుడు నాది కేటగిరీ ఓబీసీ, సో ఓబీసీకి కష్టం, ఓబీసీకి. కానీ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకైతే జస్ట్ క్వాలిఫై అయితే, మా ఫ్రెండ్ ఒకతను జస్ట్ క్వాలిఫై అయిపోయాడు. అతను గెస్ట్ చేయండి, మీరు గెస్ట్ చేయలేరు, ఐఐటి గువాహటి లోపల సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు జస్ట్ క్వాలిఫై అయిపోతే. సో అలా ఉంటుంది, కేటగిరీ వైజ్ ఉంటుంది, కేటగిరీ ప్రియారిటీ ఉంటే మీరు చేయొచ్చు అట్లా. సో నేను అంటే మీకు అర్థమైందా, నేను ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్లోకి వెళ్ళినా అని చెప్పేసి, అంటే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్లోకి వెళ్ళినా. సో అంత తోపేం కాదు, లిటరల్లీ చెప్తున్నా. కానీ అక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఫిక్స్ అయిపోతే కంపల్సరీ చేయగలుగుతారు. అట్లా నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా. నేను అంత దాంట్లో ఈ కాలేజ్కి వెళ్తా, ఆ కాలేజ్కి వెళ్తా అని ఏం ఫిక్స్ కాలే, నాకు ఆ ప్రియారిటీస్ ఏం లేవు. కానీ ఒక్కటైతే నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఏంటంటే నేను 24% వచ్చింది కదా, అప్పుడు చాలా ఏమంటారు లైక్ లిటరల్లీ కోపం వచ్చేసింది. అప్పుడు ఆ ట్రాన్సిషన్ తీసుకొచ్చేసిన 24% to 89-90% చేసిన. ఆ ట్రాన్సిషన్ తీసుకురావడానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్. అది అంటే ఎగ్జామ్ పేపర్లో నేను యూజ్ చేసిన మైండ్ సెట్ కానీ, ఎగ్జామ్ పేపర్లో నాకున్న మైండ్ సెట్ కానీ, లేకపోతే నేను ఆ 2 months ప్రిపరేషన్ కానీ, అంటే ఎగ్జామ్ని ఎట్లా అప్రోచ్ కావాలి అవన్నీ చెప్పేసి నేను ఫోకస్ చేసిన. సో అవన్నీ టిప్స్ అండ్ ట్రిక్స్ నేనేం యూట్యూబ్లో చూసి అవన్నీ ఏం చేయలేను. కొన్ని యూట్యూబ్లో చూస్తాము, బట్ నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ప్రకారం చేసిన. అంటే లైక్ నేను ఇంటర్ హాస్టల్ ఉన్నప్పుడు 6 to 7 months ఎట్లా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, అంటే లైక్ చదువుకోకుండా ఎట్లా రాయాలని చెప్పేసి ప్రిపేర్ అవుతుండే. సో కొన్ని టిప్స్ అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసిన నేను ఎగ్జామ్లో.
సో ఎంత ఎఫిషియెంట్గా ప్రిపేర్ అయితే, ఎంత ఎఫిషియెంట్గా చదివితే మనకి అట్లాంటి ర్యాంక్స్ వస్తాయని చెప్పేసి నేను ప్రిపేర్ అయినా. సో అట్లా ప్రిపేర్ అయితే ఆ పర్సెంటేజ్ వచ్చింది. సో చాలామంది ఏమనుకుంటారు అంటే నేను గంటలు ఇప్పుడు చాలామంది చదువు ర్యాంక్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నా ఎగ్జాంపుల్, నీకే చెప్తున్నా, నీకే. సో నువ్వు నా వీడియో చూస్తున్నావు, నువ్వే సో నీకు క్వాలిఫై కాలే, అసలు క్వాలిఫై కాలే అనుకో లేదా వచ్చిన క్వాలిఫై చాలా తక్కువ పర్సెంటేజ్, అంటే 80, జస్ట్ 70 to 80 మధ్యలో ఉన్నావు. సో దీంట్లో నీకు కూడా తెలుసు ఏది రాదు. కంపల్సరీ చెప్తున్నా, నీకు ఏమి రాదు, లిటరల్లీ చెప్తున్నా. దానికి ఏం కాలేజ్ రావు, ఫ్యాక్టరీ చెప్తున్నా. ఎవరన్నా వస్తుందని చెప్తే సార్ వచ్చినాక చేసి చూపించమని చెప్పండి, లైక్ కాలేజ్ వచ్చినాక. సో కేటగిరీ ఏమైనా ప్రయారిటీ ఉంటే వస్తుండొచ్చాము, కానీ లైక్ GF-TSలు ఏమైనా వస్తుండొచ్చాము, కానీ మీకు NITs అయితే కష్టం, లిటరల్లీ చెప్తున్నా. ఎందుకంటే చాలా కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు నేను టైంలోనే రాలేదు నాకు, అంటే నా ఫ్రెండ్స్కి ఒక 79%, 80% వచ్చిన వాళ్ళకి 82, 80, 81 ఏం రాలే కాలేజ్. నాకే చెప్తున్నా కదా, నాకు 89, 90% ఉండే. నాకే అసలు బ్రాంచెస్ అసలు కష్టం ఉండే. నాకు NIT వచ్చి క్యాలిక్యులేట్ వచ్చింది, మళ్ళీ గతాలు వచ్చింది, మధ్యలో ఇంకో కాలేజ్ వచ్చింది, అది పేరే గుర్తులేదు. సో చాలా కష్టంగా ఉంటుంది, ఓకేనా. సో మీరు నిన్ను రియాలిటీ చెక్ ఇస్తున్నా, సో మీరేమీ బాధపడకండి, అంటే రాదు అని చెప్పేసి కాదు. సో నేను నెక్స్ట్ ఇంకో వీడియో పెడతా, కంపల్సరీ పెడతా, టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొస్తా. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అంటే మీకు ఏం కావాలి, ఇప్పుడు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎవరైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో, అంటే ఏమైనా ఫస్ట్ టైం నుంచి సెకండ్ టైం నుంచి చెప్తున్నా, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ఓకే. చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ టిప్స్ అండ్ ట్రిక్స్. ఒకటేముండాలి తెలుసా, మన పైన మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నా కూడా చాలామంది చేయలేము అంటారు, కానీ మనం చేసి చూపించాలి అట్లా. ఇంకోటి ఏంటంటే చాలామంది ఒక మైండ్ సెట్ పెట్టుకుంటారు, ఏంటంటే JEE ఒక్కటే ఉంటే లైఫ్లో నడుస్తుందని. కాదు. నేను JEE ఫెయిల్ అయినా అంటే నా దృష్టిలో నేను ఫెయిల్ కాలే, నేను సక్సెస్ అయినా నేను అనుకుంటా. ఎందుకంటే నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, నేను అక్కడ అన్క్వాలిఫైడ్ నుంచి క్వాలిఫై అయినా చేసిన, ఆ ట్రాన్సిషన్ తీసుకొచ్చిన వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఇప్పుడు నాకు బేసిక్స్ మొత్తం స్ట్రాంగ్ అయిపోయింది, లిటరల్లీ చెప్తున్నా. ఈ బీటెక్ 3 yearsలో టైం దొరికినప్పుడు చదువుతుండే, అండ్ మోరోవర్ గేట్కి ప్రిపేర్ అవుతుండే. సో అట్లా ప్రిపేర్ అయినప్పుడు నా బేసిక్స్ మొత్తం స్ట్రాంగ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ JEE రాస్తే కంపల్సరీ ఆల్మోస్ట్ 95 to 96% ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ IIT కూడా సీట్ కూడా వచ్చేస్తుంది ఒకవేళ అడ్వాన్స్ రాస్తే. కానీ మళ్ళీ ఛాన్స్ దొరకదు కదా, సో బ్యాక్ ద స్టోరీ మళ్ళీ వెళ్ళలేము. సో ఇప్పుడే టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో అది యూటిలైజ్ చేసుకోవాలి, అంతే. అండ్ ఇంకొకటి చెప్తున్నా మళ్ళీ ఒకసారి, ఒక్క పీస్ ఆఫ్ పేపర్, ఎగ్జామ్ పేపర్, అది మీ లైఫ్ని అస్సలు డిసైడ్ చేయదు. నేను అప్పుడు అనుకుంటుండే, అరే ఎగ్జామ్ పోయింది కదా ఎట్లా అని ఒక చిన్న థాట్ ఉంటుండే, కానీ అస్సలు కాదు. ఎందుకంటే నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఎగ్జామ్స్ రాసిన, కానీ అదేం డిసైడ్ చేయదు, ఓకే. ఒక్కటి. అండ్ ఇంకోటి ఏంటంటే, బీటెక్ ఏదో అందరూ తీసుకుంటారని మాత్రం తీసుకోకండి ప్లీజ్. దాని గురించి కూడా వీడియోస్ చేస్తా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మన ఛానల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూసుకుంటూ ఉండండి, ఓకేనా. సో మరి ఐ థింక్ దీనివల్ల మీకు మీ లైఫ్లో ఏమైనా వాల్యూ యాడ్ అయినది అనుకుంటా. అప్పటికైతే ఒకటే అనుకోండి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్.